హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక బిట్ కాయిన్కి సంబంధించిన ఆర్ క్రిప్టో ట్రేడింగ్కి సంబంధించిన ఇండికేటర్ ఒకదాన్ని లాంచ్ చేస్తున్నానండి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. ఓకే, నేను కొన్ని రోజుల క్రితం చెప్పానండి. ఏం చెప్పానంటే మనం క్రిప్టో మార్కెట్స్లో కూడా ఎంటర్ అవుతున్నామని చెప్పాను నేను లాస్ట్ మంత్. సో మనం దీనికి సంబంధించిన ఇండికేటర్స్ కానీ టూల్స్ని కానీ డెవలప్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ మనమైతే ఇండికేటర్స్ని డెవలప్ చేసామండి. మీరు కనుక మన వెబ్సైట్కి వెళ్తే bluechipalgos.com మీకు ఆల్రెడీ తెలుసు. ఈక్విటీ మార్కెట్స్కి మనం చాలా ఆల్గో టూల్స్, అడ్వాన్స్డ్ ఆల్గో టూల్స్ చేసాము, ఇంకా చేస్తున్నాము. మా డెవలపర్స్ ఇంకా కొత్త కొత్త టూల్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఓకే, అయితే ఇందులో మనకి ఇండికేటర్స్ అని ఒక సెక్షన్ ఉందండి. ఈ ఇండికేటర్స్లో ఏముంటుందంటే మనం ఏవైతే ప్రీమియం ఇండికేటర్స్ కానీ ఫ్రీ ఇండికేటర్స్ కానీ చేస్తున్నామో, ట్రేడింగ్ ఇండికేటర్స్, అవన్నీ మనం ఈ పేజ్లో పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా ఇండికేటర్స్ ఉన్నాయి మనకి. మోస్ట్లీ ఇవన్నీ ఏంటంటే మనకి ఈక్విటీ మార్కెట్స్కి సంబంధించిన ఇండికేటర్స్. అయితే రీసెంట్గా మేము క్రిప్టోలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి బిట్ స్వింగర్ అని చెప్పి ఒక ఇండికేటర్ని మేము డెవలప్ చేయడం జరిగిందండి. ఈరోజు మనం ఆ ఇండికేటర్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ఇండికేటరు బిట్ కాయిన్ డైరెక్షన్ని ప్రిడిక్ట్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో దీని పేరు బిట్ స్వింగర్ అండి. అండ్ ఈ బిట్ స్వింగర్ మనకి ఎట్లా పనిచేస్తుందంటే మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి రైట్ హ్యాండ్లో వచ్చేసి 1 అవర్ చార్ట్ ఉందండి. ఓకే, అండ్ లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి ఏముందండి 15 మినిట్స్. ఇక్కడ చూడొచ్చు మీరు 15 మినిట్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి 1 అవర్ ఉంది. ఓకే, సో ఈ 15 మినిట్స్ అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్స్ ఎందులో అయినా కూడా దీన్ని పెట్టుకోవచ్చు. అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనకి ఇంట్రాడే ట్రేడింగ్కి హెల్ప్ అవుతుందండి. ఓకే, అండ్ ఏదైతే 1 అవర్ ఉందో ఇది మనకి ఏంటంటే కొంచెం బై చేసి హోల్డ్ చేయొచ్చు. ఒక 2 డేస్ 3 డేస్ నేను హోల్డ్ చేస్తాను అనుకునే వాళ్ళకి 1 అవర్ హెల్ప్ అవుతుంది. అండ్ నేను పర్సనల్గా ఎట్లా యూజ్ చేస్తానంటే కాంబినేషన్లో యూజ్ చేస్తానండి 1 అవర్ అండ్ 15 మినిట్స్. ఎందుకంటే మనకి 1 అవర్ ఏం చెప్తుందంటే ఓవరాల్ ట్రెండ్ చెప్తుంది. ఓకే, అండ్ 15 మినిట్స్ ఏం చెప్తుందంటే ఆ 1 డేకి ఓకే ఎట్లాగా మనకి మార్కెట్ మూవ్ అవ్వచ్చు అని చెప్తుంది. సో దాని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాము. అయితే ఫస్ట్ ఇండికేటర్ని అర్థం చేసుకుందామండి. ఓకే, ఇండికేటర్లో మీరు కనుక చూసుకుంటే మనకి గ్రీన్, బ్రైట్ కలర్ గ్రీన్ ఉంటుంది, డార్క్ షేడ్ గ్రీన్ ఉంటుంది. ఓకే, అండ్ అట్లాగే మనకి రెడ్ కూడా అంతేనండి. బ్రైట్ కలర్ రెడ్ ఉంటుందండి, అండ్ అట్లాగే డార్క్ కలర్ రెడ్ ఉంటుంది. ఓకే, సో 2 టైప్స్ ఆఫ్ బ్రైట్ అండ్ 2 డార్క్ కలర్ షేడ్స్ ఉంటాయి మనకు, అంతేనండి. వెరీ సింపుల్. ఎట్లా రీడ్ చేయాలి అంటే ఎప్పుడైతే మనకి బ్రైట్ కలర్ది వస్తుందో, ఓకే బ్రైట్ కలర్ ఓకే గ్రీన్ వస్తుందో అప్పుడు మనకి మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఇండికేషన్. అండ్ ఈ ఇండికేటర్ చాలా సొఫిస్టికేటెడ్ ఇండికేటర్ అండి. బ్యాక్ ఎండ్లో చాలా కాంప్లికేటెడ్ లాజిక్స్ తోటి దీన్ని రాయటం జరిగింది. సో ఈ బ్రైట్ కలర్ షేడ్ ఆర్ బ్రైట్ కలర్ది ఎప్పుడైతే మనకి గ్రీన్ క్లౌడ్ లాంటిది ఫామ్ అవుతుందో అప్పుడు మనకి మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అరౌండ్ ఎక్కడండి ఈ ప్లేస్లో. ఓకే, అంటే ఈ ప్లేస్లో అంటే మనకి ఆల్మోస్ట్ 10,800 ఆ రేంజ్లో మనకి స్టార్ట్ అయిందండి. మీరు కనుక చూసుకుంటే 1,08,800 సారీ, మనకి 1,09,800 దాకా వెళ్ళిందంటే 1,000 పాయింట్స్, 800 to 1,000 పాయింట్స్ దాకా మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, సో ఇది ఏంటంటే మనకి గ్రీన్ కలర్ క్లౌడ్ అండి. అలాగే గ్రీన్ కలర్ డార్క్ షేడ్ కూడా ఉంటుందండి. ఓకే, గ్రీన్ కలర్ డార్క్ షేడ్ ఏంటంటే సిగ్నలే కానీ అంత పర్ఫెక్ట్ సిగ్నల్ కాదు అది. ఓకే, సో వీక్ సిగ్నల్ లాగా కన్సిడర్ చేయొచ్చు మీరు. అండ్ అట్లాగే రెడ్లో కూడా ఉందండి. రెడ్లో డార్క్ రెడ్ అంటే ఏంటంటే మార్కెట్ అక్కడి నుంచి కిందకి వెళ్ళే అవకాశం ఉందని. అండ్ అట్లాగే డార్క్ రెడ్ అంటే ఏంటంటే వీక్ సిగ్నల్ అన్నట్టు. ఓకే, సో ఇట్లా మనకి 4 ఉంటాయండి. అయితే ఎట్లా ట్రేడ్ చేయాలంటే ఒకటి ఏంటంటే చెప్పాల్సింది, ఏ ఇండికేటర్ అయినా సరే మీకు 100% ప్రాఫిట్ అయితే ఇవ్వదు, లేకపోతే 100% యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయదండి. మార్కెట్లో ఎవడన్నా సరే అట్లా చెప్తే మాత్రం ఖచ్చితంగా నమ్మొద్దు. ఓకే, అది పెద్ద స్కామర్ అనే అతను. ఓకే, ఈ ఇండికేటర్స్ ఏమన్నా కూడా ఏంటి అంటే మీకు ఒక ఎస్టిమేట్ ఇస్తుంది. ఓకే, నేను హెవీగా వాడతాయి బిట్ స్వింగర్ నా ట్రేడింగ్కి, క్రిప్టో ట్రేడింగ్కి. కానీ ఏంటంటే ఇది జస్ట్ ఒక ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ లాంటిది. కోర్స్ నాకున్న అనాలిసిస్లో మెయిన్ ఇండికేటర్ కింద దీన్ని వాడతా, కానీ ఇది 100% పనిచేస్తుంది అనే ఎజంప్షన్తో మాత్రం నేను వాడినండి. ఓకే, బట్ మేజర్గా నా అనాలిసిస్ అన్నింటిలో ఇది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఇక్కడ కనుక మీరు చూస్తే 1 అవర్ చార్ట్లో 9th ఇది ఆల్మోస్ట్ జూలై 9th మీరు చూస్తే ఇక్కడ 1,09,000 దగ్గర ఉండాల్సింది 1,19,000, అంటే 10,000 పాయింట్స్ పైకి వెళ్ళిందండి. 10,000 పాయింట్స్ మీరు చూడొచ్చు ఇక్కడ గ్రీన్ కలర్ ఎంత బాగా మనకి ఐడెంటిఫై చేస్తుందో.
ఓకే. సో, ఇట్లా మనకేంటంటే ట్రెండ్ తెలిసిందనుకోండి. ఈ ట్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లాంగ్ రన్‌లో పైకి వెళ్తోంది మల్టీ డేలో. ఓకే. ఇలా 1 అవర్ చార్ట్ కాబట్టి మనకి ఒక 2, 3 డేస్ ఆర్ 4 డేస్ ఆర్ 5 డేస్ పైకి వెళ్తుంది అంటే మనం ఏం చేస్తాం? ఆ 3, 4 డేస్‌లో కూడా ఈ ఇంట్రాడే మొమెంటమ్‌ని కూడా ఓన్లీ బైల మీదే కాన్సంట్రేట్ చేస్తాం. ఓకే. దానికి మీకు ఈ మల్టీ టైమ్ ఫ్రేమ్ యూజ్ అవుతుందండి. 1 అవర్ చార్ట్ అండ్ 15 మినిట్స్. కొంతమంది ఓన్లీ 15 మినిట్స్ ఫాలో అవుతారు. కొంతమంది ఓన్లీ 1 అవర్ ఫాలో అవుతారు. నా పాయింట్ ఏంటి అంటే మనకి 1 అవర్‌లో ఓవరాల్ ట్రెండ్ తెలుస్తుంది. దాని ప్రకారంగా మనం 15 మినిట్స్‌లో బైలు తీసుకోవాలా, సెల్లుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది మనకి అర్థమవుతుంది. కొంచెం ఎక్కువ యాక్యురసీ వస్తుంది. ఓకే. అండ్ ఆఫ్‌కోర్స్ దీంతో పాటు రెగ్యులర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ కూడా మనం చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని కంబైన్ చేయాలి. ఈ ఇండికేటర్ తోటి నేను ప్రైస్ యాక్షన్‌ని కంబైన్ చేస్తా. వేరే చిన్న చిన్న అనాలిసిస్‌లు కూడా కంబైన్ చేస్తూ ఉంటా. మార్కెట్ సిట్యుయేషన్ చూస్తాను. ఓకే. వాల్యూమ్స్ చూస్తాం. సో, ఇవి చూస్తూ ఉంటాం కాబట్టి మనకేంటంటే ఒక ఐడియా వస్తుంది. మార్కెట్ పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా అని. ఓకే. సో, ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే 15 మినిట్ చార్ట్ ఉంది కదండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఇది ఎప్పుడండి 10th జూలై. ఓకే. 10th జూలైని కనుక మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు ఈ సిగ్నల్ మనకి పనిచేస్తుందా, పనిచేయదని ఎట్లా తెలుస్తుంది? లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళాలి. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తే ఇక్కడ కూడా మనకి ఏమైంది? గ్రీన్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే. సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా గ్రీన్ ఉంది. మంచి అంటే క్లౌడ్ కూడా ఎలా అంటే చిన్న క్లౌడ్ కాకుండా ఒక పెద్ద క్లౌడ్. ఓకే. హైట్ చూసుకోండి మీరు. ఎక్కువ హైట్ ఉంది. సో, ఇలా మనకి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఓకే. మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి తీసుకోవచ్చు మనం. ఓకే. అండ్ అట్లాగే మనకి ఒకవేళ కనుక మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఎప్పుడండి 11th జూలై. ఓకే. 11th జూలై కనుక చూసుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి 11th జూలైలో 10th జూలైలో మళ్ళీ సిగ్నల్ వచ్చింది. అండ్ అట్లాగే మనకి 11th జూలై అదే కంటిన్యూ అయింది. సో, మీరు ఇక్కడ తీసుకోవాలా లేదా అని మీకు ఎట్లా తెలుస్తుంది? ఓకే. ఎందుకంటే 15 మినిట్స్‌లో ఒక్కోసారి రాంగ్ సిగ్నల్స్ ఉండొచ్చు. ఒక్కసారి కాదండి కొన్నిసార్లు ఉంటుంది మీకు. ఓకే. ఏ ఇండికేటర్‌లో అయినా ఫేక్ సిగ్నల్స్ వస్తాయి. ఓకే. సో, ఇక్కడ మనకి ఈ సిగ్నల్ రాగానే ఇది కరెక్టా? కాదా? ఇది పని చేస్తుందా? లేదా? అని నాకు ఎట్లా తెలుస్తుందంటే ఇక్కడికి వెళ్ళి ఓవరాల్ ట్రెండ్ మనం 1 అవర్‌లో చూసుకొని దాని తర్వాత 15 మినిట్స్‌లో తీసుకుంటాం. ఓకే. అండ్ రిమెంబర్ ఇది 5 మినిట్స్‌లో కూడా పనిచేస్తుంది. కానీ నేను జనరల్‌గా 5 మినిట్స్ సజెస్ట్ చేయనండి. ఎందుకంటే బిట్ కాయిన్ ఆర్ ఎనీ క్రిప్టోలో మీకు జనరల్‌గా ఏమవుతుందంటే కొంచెం బ్రోకరేజ్ ఛార్జెస్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు తీసుకునే ట్రేడ్స్ తక్కువ తీసుకొని ఎక్కువ టార్గెట్ చేయాలి. టార్గెట్ స్టాప్ లాస్. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను క్రిప్టో మెయిన్ వీడియో చేసినప్పుడు 3 గోల్డెన్ రూల్స్‌లో ఈ గోల్డెన్ రూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీరు కంపల్సరీగా తీసుకున్న ట్రేడ్ తక్కువ తీసుకున్న ఎక్కువ టార్గెట్ అండ్ స్టాప్ లాసెస్‌ని టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే. సో, 5 మినిట్స్ తీసుకుంటే ప్రాబ్లమ్ ఏంటంటే మీకు టార్గెట్ స్టాప్ లాస్ ఏంటంటే 200 పాయింట్స్, 300 పాయింట్స్ అట్లా వస్తాయి. ఈ 200, 100, 300 ఏంటంటే జనరల్‌గా మీకు ఎండ్ ఆఫ్ ద మంత్ ఎక్కువ ప్రాఫిట్స్ మీకు రావు దీనివల్ల. అందుకే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గో ఫర్ అట్‌లీస్ట్ లైక్ 600, 800 పాయింట్స్. ఓకే. ఇట్లా కనుక మీరు 600, 500, 800 పాయింట్స్ టార్గెట్ స్టాప్ లాస్‌లకి వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎండ్ ఆఫ్ ద మంత్ బ్రోకరేజ్ ఛార్జెస్ పోయిన తర్వాత మీకు కొంచెం ప్రాఫిట్స్ అనేది కనిపిస్తాయి. అలా మీరు 500, 600, 700, 800 టార్గెట్ చేయాలంటే 15 మినిట్స్ టార్గెట్ చేయాలి. అందుకే మీరు కనుక లెఫ్ట్ హ్యాండ్ చార్ట్ చూస్తే మీకు ఇక్కడ 15 మినిట్స్ ఉంది. రైట్. సో, నా సజెషన్ ఏంటంటే క్రిప్టోలో ఎవరైనా ట్రేడ్ చేస్తే ఇండికేటర్ కాదు ఏ ఇండికేటర్ అయినా తీసుకోండి. ట్రై టు ట్రేడ్ 15 మినిట్స్ ఆర్ అబోవ్ చార్ట్స్ ఫర్ ఇంట్రాడే. ఓకే. ఒకవేళ మల్టీడే చేయాలనుకుంటే 1 అవర్కే వెళ్ళిపోండి. ఓకే. నౌ ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఎలాగ ఈ ఇండికేటర్ మీకు కావాలి? ఒకవేళ కనుక మీకు కావాలి అనుకుంటే బిట్ స్వింగర్ ఇండికేటర్ ఎలాగా? ఇక్కడ ఉందండి బిట్ స్వింగర్ మన ప్రీమియం ఇండికేటర్స్‌లో. మీరు ఒకవేళ కనుక దీన్ని పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. 12,000 రూపీస్ పర్ ఇయర్ ఉంటుందండి. లేదు సార్ నేను అసలు పర్చేజ్ చేయను నాకు ఫ్రీగా కావాలంటారా? మీకు తెలుసు కదా తెలుగు వాళ్ళైతే మనం ఇది ఇప్పుడు కాదండి మనం ఎప్పుడో స్టార్ట్ చేసాం. తెలుగు వాళ్ళైతే ఈవెన్ ఈక్విటీస్‌లో కూడా మనం ఈ 85,000 రూపీస్ వర్త్ టూల్స్‌ని ఫ్రీగా ఇస్తాము. అండ్ అట్లాగే ఇండికేటర్స్‌ని కూడా ఎవరైనా కనుక మా రిఫరల్ యూజ్ చేసి అకౌంట్ కనుక ఇండియన్ మార్కెట్స్‌లో అకౌంట్ కనుక ఓపెన్ చేసి ట్రేడింగ్ అకౌంట్ లాంటిది ఓపెన్ చేస్తే ఈ బిట్ స్వింగర్ ఏదైతే ఉందో దీనికి కూడా మేము ఆఫర్ పెట్టామని ఇనీషియల్‌గా అసలు మేము ఓన్లీ పర్చేజే పెడదాం అనుకున్నాం సబ్స్క్రిప్షన్ బేస్డ్. కానీ ఆల్రెడీ యూజర్స్‌కి చాలా కాస్ట్‌లు ఉన్నాయి మార్కెట్‌లో. సో, ఇది మళ్ళీ ఎక్స్ట్రా బర్డెన్ అవుతుందని మేము మళ్ళీ డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళతో టై అప్ పెట్టుకున్నాము. సో, ఇన్ కేస్ ఒకవేళ కనుక మీరు డెల్టా ఎక్స్చేంజ్‌లో అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే ఓకే. మీకు ఈ ఇండికేటర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు నేను చూపించింది ఏదైతే బిట్ స్వింగర్ ఉందో అది. కానీ ప్లీజ్ డూ రిమెంబర్ ఓన్లీ యాక్టివ్ క్లయింట్స్‌కి మాత్రమేనండి. మీరు ఏదో అకౌంట్ తీసుకొని
దాని తర్వాత ఈ ఇండికేటర్ తీసేసుకొని దాని తర్వాత అదేదో ఫేక్ అకౌంట్ లాగా డమ్మీ అకౌంట్ లాగా ఓపెన్ చేసి మళ్ళీ ట్రేడ్ చేయను అంటే మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తాము. ఒకవేళ కనుక ట్రేడింగ్ చేయకపోతే మాత్రం యాక్సెస్ రివోక్ చేస్తాం. మేమేం ఫోర్స్ అయితే చేయమండి. మీరు ఎంత ట్రేడ్ చేసినా 1 ట్రేడ్ చేసినా 2 ట్రేడ్స్ చేసినా అది మీ ఇష్టం టోటల్లీ. కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇండికేటర్ మీరు ఏదో అకౌంట్ ఓపెన్ చేసేసి తర్వాత ఇండికేటర్ని తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఆ అకౌంట్లో ట్రేడ్ చేయకుండా వేరే అకౌంట్లో ట్రేడ్ చేయడం ఇలా కనుక చేస్తే ఓకే ఈజీగా మేము రివోక్ చేసేస్తాము యాక్సెస్ని. ఇంకా దాని తర్వాత మీరు ట్రేడ్ చేసినా కూడా యాక్సెస్ ఇవ్వము. సో నిజంగా జెన్యూన్గా ఎవరికైనా కనుక ఫ్రీగా కావాలి అనుకుంటే మీరు డెల్టా ఎక్స్చేంజ్లో మా రెఫరల్ ఐడి యూస్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. లేదు సార్ నేను పర్చేస్ చేసుకుంటానన్నా కూడా మీకు పర్చేస్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే సో అదండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మీకు ఈ టూల్ ఎట్లా యూజ్ చేయాలో మీరు చూడొచ్చు. ఇంకొన్ని చూద్దామండి. యాక్చువల్గా మనం చూస్తే ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే ఇక్కడ మనకి రెడ్ వచ్చింది. ఓకే అండ్ ఈ రెడ్ క్లౌడ్ వచ్చిన తర్వాత మీరు చూస్తే కనుక మార్కెట్ పడింది. అండ్ ఇంకోటి కూడా అండి ఈ మీకు ఇక్కడ ఒకటి గ్రీన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే ఈ గ్రీన్ మీకు చాలా హైట్ వెళ్ళిందంటే ఆల్మోస్ట్ మీకు ఒక 1000-1500 పాయింట్స్ వచ్చింది. మీరు మీకు కావాల్సిన టార్గెట్ రాగానే మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండండి. ఓకే డోంట్ వెయిట్. ఎందుకంటే మీరు వెయిట్ చేస్తే కనుక మళ్ళీ మార్కెట్ కింద పడిపోవచ్చు. ఓకే సో మీకు కావాల్సిన టార్గెట్ కనుక వస్తే అట్లీస్ట్ పార్షల్ బుక్ చేసుకోవటమో ట్రయల్ చేసుకోవటమో చేసుకోండి. రైట్ సో అట్లాగా మీకు ఇక్కడ కనుక చూస్తే 15 మినిట్స్లో చూసుకోండి. 15 మినిట్స్లో చూసుకుంటే ఇక్కడ కూడా మీకు మంచి సిగ్నల్ వచ్చింది. ఇక్కడ మీకు గ్రీన్ వచ్చింది. గ్రీన్ వచ్చిన తర్వాత మీరు చూసారా ఎంత పైకి వెళ్ళిందో మార్కెట్. సో అందుకని ఏంటంటే మీరు ఎంట్రీస్ కోసం దీన్ని డిపెండ్ అవ్వండి. అండ్ మీ అదర్ ఎనాలిసిస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా కంబైన్ చేసుకోండి. ప్రాఫిట్ బుకింగ్ వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు బుక్ చేసుకుంటుండండి. పార్షల్ బుకింగ్స్ కానీ ట్రైలింగ్స్ కానీ చేసుకుంటుండండి. ఓకే సో అది ఫ్రెండ్స్. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు కింద పెట్టచ్చు కామెంట్స్లో. లేదంటే మీరు మమ్మల్ని వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతా. లేదంటే ఇక్కడ కాంటాక్ట్ పేజ్లో కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.